బ్రేకింగ్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ శ్రేణుల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చిన రీతిలో పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబును సైతం టార్గెట్ చేయడం వైసీపీ శ్రేణుల వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు రక్త చరిత్ర అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కత్తి పట్టినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీహరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీహరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద సిపిఆర్ఓగా పనిచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై చిత్తూరులో కేసు నమోదవగా తాజాగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీహరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ శ్రీహరి ఎవరు, అతని వెనక ఎవరున్నారు, ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ శ్రీహరిపై కేసు అయితే నమోదైన పరిస్థితి ఉంది. శ్రీహరి సోషల్ మీడియాల మాధ్యమంలో కూటమి ప్రభుత్వంపై నారా చంద్రబాబుపై నిరాధగా అయినటువంటి పోస్టు పెడుతున్నాడని ఐటీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అయితే కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ శ్రీహరిపై కూడా కేసు అయితే నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 13వ తేదీ కేసు నమోదు చేశారు పోలీసులు కూడా. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టయితే అధికారులు అయితే తెలుస్తున్న పరిస్థితి. అయితే కుప్పంకి శ్రీహరిని తరలిస్తారా లేదా అనే అంశంపై కూడా సందిగ్ధం అయితే వెలుగుతున్న పరిస్థితి. విజయవాడలో విచారణ అనంతరం కూడా సరే తరలింపుపై స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుప్పం ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినోద్ ఫిర్యాదుతో యొక్క కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు రాపాట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గిరీష్ ని కూడా సరే ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. విజయవాడలో శ్రీహరిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కుప్పం పోలీస్ స్టేషన్ అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు, అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు అయితే కూడా సరే విపరీతంగా సరే ట్రోల్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివాదకమైనటువంటి పోస్టులు కూడా సరే ఆ యొక్క పోస్ట్ పెట్టేసి హత్యలు చేసేది, నిందితులు చేసేదంటే చంద్రబాబు కెరియర్ మొత్తం కూడా హత్య రాజకీయాలు అంటూ ఒక పోస్ట్ అయితే కూడా సరే పోస్ట్ చేసిన నేపథ్యం ఆ యొక్క పోస్ట్ వివాదక రహితమైన పోస్ట్ కావడంతోనే ఈ యొక్క పోలీసులకు ఫిర్యాదు చేయడం నేపథ్యంలోనే ఈ యొక్క విజయవాడలో శ్రీహరిని అరెస్ట్ చేశారు. ఆ యొక్క సీసీ ఫుటేజ్ కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. శ్రీహరి దగ్గర ఫోను, ల్యాప్టాప్ కూడా సరే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. విజయవాడ నుంచి శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నట్టు కూడా పక్కా సమాచారం ఉంది. అటు పోలీస్ స్టేషన్ కుప్పం పోలీసులు అయితే ఇప్పటి వరకు కూడా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా ఇక్కడికి తీసుకువచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని అయితే అర్థమవుతున్న పరిస్థితి. శ్రీహరితో పాటు అనంతపురం జిల్లా రాపాడుకు చెందినటువంటి ఆత్మకూరు మండలము చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేత గిరీష్ ను కూడా సరే అరెస్ట్ చేసి గిరీష్ కుమార్ కూడా అదుపులో తీసుకుని పోలీసులు అయితే కుప్పానికి అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. Right, Kirna. Thanks for the updates.